అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అక్రమాలను సక్రమం చేయడంలో దిట్టాతడు. బఫర్ జోన్ అయినా ఎఫ్టీఎల్ అయినా ఫైల్ ఆయన చేతికి వచ్చిందంటే ఎన్ఓసీ జారీ కావాల్సిందే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఈగా పనిచేస్తున్న సస్పెన్షన్కు గురైన నికేష్పై ఏసీపీ జరిపిన దాడిలో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నికేష్ నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేరూర్ నికేష్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నికేష్ ఆస్తుల చిట్టాను జల్లెడ పట్టేందుకు ఏసీబీ అధికారులకు దాదాపు 6 నెలలు పట్టిందంటే ఈ అధికారి అవినీతి, అక్రమ సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. దాడుల్లో బయటపడ్డ నికేష్ ఆస్తుల చిట్టా ఏసీబీ అధికారులను షాకు గురిచేసిందని సమాచారం. ఇదంతా కేవలం 4 ఏళ్లలో సంపాదించాడంటే అతని కరప్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగంలో చేరి కేవలం 10 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ నికేష్ కుమార్ 4 సంవత్సరాలలో విచ్చలవిడిగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గండిపేట డివిజన్ ఏఈగా 2021 నుంచి విధులు నిర్వహిస్తున్న నికేష్ కుమార్ ప్రతిరోజు గోల్డెన్ డేలాగా డబ్బులను దండుకుంటున్నాడని ఏసీపీ అధికారుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఏకంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసే ఎన్ఓసీకి ఒక ఫిక్స్డ్ ధరను పెట్టి మరీ డబ్బులు వసూలు చేశారన్న మాట వినిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా గండిపేటతో పాటు చెరువు పరివాహక ప్రాంతాలలో బహుళ అంతస్తుల భవనాలను ఎన్ఓసీలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రెండు 200 గజాల ప్లాటుకు ఎన్ఓసీకి 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన వాటిలో జరిగే నిర్మాణాలకు 50 లక్షలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేలింది. ఇలా నికేష్ కుమార్ ఈ 4 ఏళ్లలోనే భారీగా సంపాదించాడని ఏసీబీ దర్యాప్తులో భాగంగా తేలిన లెక్కలు చెబుతున్నాయి. అత్యంత ఖరీదైన పెబెల్ సిటీలో నివాసం ఉంటున్న నికేష్ కుమార్కు 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్స్, 2 కమర్షియల్ స్పేస్లు ఉన్నట్లు పత్రాలు దొరికాయి. దాదాపు నికేష్ కుమార్ ఇంటితో పాటు మొత్తం బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు చెందిన మరో 19 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. నికేష్కు చెందిన ఆస్తులు ప్రభుత్వ ధరలోనే 17.73 కోట్ల ఉండగా బహిరంగ మార్కెట్లో 200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. నికేష్ దంపతులు 3 కార్లను ఉపయోగిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో 2013వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరాడు నికేష్ కుమార్. మియాపూర్, శంషాబాద్లోని కపిల్ ఇన్ఫ్రా, మైరాన్ ఇన్ఫ్రాలో ఆయన కమర్షియల్ స్పేస్ విలువే కొన్ని కోట్లలో ఉంటుందని తెలిసింది. దీనికి అద్దెలు కూడా లక్షల్లో వస్తున్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ కుమార్ గత మే నెలలో ఓ ఎన్ఓసీ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసి ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అప్పుడు అరెస్ట్ అయిన నికేష్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండోసారి శనివారం అరెస్ట్ అయ్యి రిమాండ్కు వెళ్లారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా నికేష్ కుమార్ తన అవినీతి సొమ్ములో కింది నుంచి పైస్థాయి అధికారికి అందరికీ వారి వాటాలను పంచేవాడని దర్యాప్తులో ఏసీబీ అధికారులకు వెల్లడించాడని సమాచారం. దీంతో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు నజరు పెట్టే అవకాశం ఉంది.